వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. గుంటూరు వెస్ట్ టికెట్ అంబటి రాంబాబు కూతురికి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఎస్, ఎందుకంటే ఈరోజు వైసీపీలో ఆ చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే అంబటి రాంబాబుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా డౌట్ రావచ్చు కానీ వాళ్ళందరిలో ఆ ముగ్గురులోకి ఎంతో స్మార్ట్గా మాట్లాడుతుంది ఎవరంటే మౌనికనే. అంబటి రాంబాబు పెద్ద కూతురు మౌనిక చాలా బాగా మాట్లాడుతున్నారు. సేమ్ తన తండ్రి ఎలాగైతే తనకి వాగ్దాటి ఉందో యాజ్ యూజువల్‌గా క్లారిటీగా తన తండ్రి వాగ్దాటిని ఆమె పుణికిపుచ్చుకున్నట్టు ఆ మాట్లాడే తీరు మనకు కనిపిస్తా ఉంది. ఆమెకి ఎంతో ఆ మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు కూడా ఈవిడకి కూడా మంచి భవిష్యత్తు ఉంది రాజకీయాల్లో అని. సో, ఆ దిశగానే ఆవిడ ఫోకస్ పెట్టిందో లేదో గానీ తన తండ్రి ఎపిసోడ్‌లో మాత్రం అనుకోకుండానే ఆవిడ హైలైట్ అయ్యారు. ఒక తండ్రి కోసం నిలబడ్డం, ఆ తండ్రి కోసం ఆ స్థాయిలో ఆవిడ మాట్లాడడం, అటు పవన్ కళ్యాణ్‌ని, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా నిలదీసే ప్రయత్నం చేయటం ఎవరైనా మెచ్చుకోదగ్గదే. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో, వైఎస్ఆర్‌సీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కరెక్టే. బట్ ఇదే మౌనిక అంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నప్పుడు, అంత నాలెడ్జ్ మాట్లాడనే ఇది ఆవిడకున్నప్పుడు, తన తండ్రికి జరిగిన అన్యాయం మీద అంత విగరస్‌గా, అంత సీరియస్‌గా ఆవిడ స్పందించినప్పుడు, గతంలో కూడా ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఆమె అంతే స్పందించి ఉండాల్సింది. సరే, గతం పక్కన పెడదాం. కనీసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని ఇష్యూల మీదైనా తన తండ్రికి అన్యాయం జరిగినప్పుడన్నా ఆమె స్పందించాల్సింది. పోనీ ఆమె చెప్తోంది కదా కాపు సామాజిక వర్గం అని. ఆ కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినప్పుడన్నా కూడా ఆవిడ స్పందించి ఉండాల్సింది. సరే, వీటన్నిటికీ కూడా ఆవిడ ఇక్కడ లేకపోయి ఉండొచ్చు. ఆవిడ స్పందించాలని వాళ్ళ నాన్న కోరుకోకపోయి ఉండొచ్చు. కారణాలు ఏవైనా. బట్ తన తండ్రి వచ్చి రిగ్రెట్ అయ్యారని చెప్తుంది. ఇది మాత్రం తప్పు మౌనిక గారు. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏం మాట్లాడారు? ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి ఆందోళన జరుగుతున్న సమయంలోనే పోలీస్ ప్రొటెక్షన్ మధ్య బయటకు వచ్చి నేను మాట్లాడిన మాటలు క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడాను నేను కొన్ని. అవి మాత్రం తప్పే. అవి వెనక్కి తీసుకుంటున్నాను. కార్యకర్తలను అని ఉండాల్సింది కాదు అన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడుకి ఆయన ఎక్కడా కూడా సారీ చెప్పలా. ఆయన అనింది చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి బూతులు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని మీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడొచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి పెట్టరేయకపోవచ్చా? తర్వాత కార్యకర్తలు వైలెంట్ అయ్యి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన భాషలోనే చెప్పి బీపీలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోతే దానికి మీరు ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారు ఈ రోజున. ఓకే, మీ తండ్రిని అరెస్ట్ చేశారు కాబట్టి మౌనికకి ఆ కోపం వచ్చి ఉండొచ్చు. ఆవిడ మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆవిడకి మాత్రం మంచి భవిష్యత్తు అయితే ఉంది అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. వీటన్నిటికి సమాధానం చెప్పాలి. బట్ మీకు మంచి భవిష్యత్తు ఉంది అనేది. ఆవిడని చూస్తే కూడా మంచి ధైర్యవంతురాల్లాగా కనిపిస్తా ఉన్నారు. సో, గల్లా మాధవ్‌ని అదేవిధంగా పెమ్మసాన్ని కూడా ఆవిడ టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడే ఆవిడ చాలా ఫోకస్ అయ్యారు. ఈ వీడియోతో ఆ మాట్లాడిన మాటలు గానీ, ఆమె పెట్టిన ప్రెస్ మీట్ గానీ, ఆమె హైలైట్ చేసిన కొన్ని పాయింట్స్ గానీ నిజంగానే హైలైట్ అయ్యారు మీడియాలో గూడా. జగన్మోహన్‌కి సంబంధించిన మీడియా కూడా పదే పదే ఆమెని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. సో, దీస్ ఆర్ ఆల్ లీడ్స్ టు సమ్‌వేర్ అన్నట్టుగా ఈరోజు గుంటూరు వెస్ట్ వైపే లీడ్ చేస్తున్నాయి ఇవన్నీ ఆవిడని. ఎందుకు లీడ్ చేస్తా ఉన్నాయి అంటే, ఈరోజు గుంటూరు వెస్ట్‌లో వైఎస్ఆర్‌సీపీ నేకెడ్ గ్రౌండ్స్‌లో ఉంది. ఎక్కడ కూడా వైఎస్ఆర్‌సీపీ తరపున అంతగా యాక్టివ్‌గా ఆ పార్టీ తరపున అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు గానీ, వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు గానీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళు గానీ లేరు. ఎందుకు లేరు? గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేయరాని తప్పు చేశారు. ఘోరమైన తప్పు, అసలు సరిదిద్దుకోలేని తప్పు చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి ఆ రోజున మద్దాలి గిరి గెలిచారు టీడీపీ నుంచి. ఆయన అలా వంశీ లాంటి వాళ్ళతో పాటే తాను కూడా వెళ్ళి పెద్ద కారణాలు లేవు ఆయన టీడీపీని విడిచి వెళ్ళడానికి. సో, జగన్మోహన్ రెడ్డి కోసం ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నట్టున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళిపోయారు. సో, మద్దాలగిరి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వాలి టికెట్? టీడీపీ నుంచి నీ కోసం వచ్చి తాను ఏదైతే టీడీపీలో భవిష్యత్తును కూడా వదులుకొని నీ దగ్గరికొస్తే మద్దాలగిరికి టికెట్ ఇవ్వాలి నువ్వు. కానీ మద్దాలగిరికి టికెట్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మినిట్‌లో విడతల రజనీని తీసుకొచ్చి మద్దాల రవి నోట్లో మట్టి కొట్టారు. అయిపోయింది. విడతల రజనీని ఎందుకు తీసుకొచ్చారు? చిలకలూరుపేటలో ఆవిడ మీద చాలా వ్యతిరేకంగా ఉంది అప్పటికి. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆవిడ. ఫస్ట్ టైము క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా మంత్రి అయ్యారు. మంత్రి అయినా సరే ఆమె మంత్రిగా తన శాఖ కంటే, ఎమ్మెల్యేగా తన ప్రజల మీద కంటే మిగతా అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేది ఆవిడ. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ మొత్తం మీద కొన్ని కేసులు ఉంటే ఈ ఒక్కదాని మీద అన్ని కేసులున్నాయి. అంత దారుణంగా చిలుకూరుపేట ప్రజలు రజనీ అంటేనే ఏహ్యభావం కలిగేలాగా, అసహించుకునేలాగా చేసుకున్నారు ఆవిడ. తన సెల్ఫ్ గోల్సే. తన మరిదైన గోపిని అడ్డం పెట్టుకుని ఆవిడ చేసిన అరాచకాలు ఈ రోజున సొంత పార్టీ వాళ్ళే ఆమె మీద కేసులు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పోటీగా నేను డిజిటల్ బుక్ తెస్తానంటే ఫస్ట్ కంప్లైంట్ ఆవిడ గురించే వచ్చింది. మనం చూసుకోవచ్చు ఇవాళ. పాపం నోరులేని మనిషి ఆయన ఎవరైతే మర్రి రాజశేఖర్. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు పార్టీ నుంచి బయటికి పంపించగలిగింది. ఇంకా నోరులేని వ్యక్తి ఎవరంటే నర్సరావుపేట ప్రజెంట్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి ఒక వ్యక్తిని కూడా ఎదురు తిరిగి ఇష్టారాజ్యంగా మాట్లాడి
ఆయన ఈరోజు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా చేసింది ఆమె. బయటికి వెళ్ళడానికి కారణమైంది ఆవిడ. ఫస్ట్ టైమే మహాతల్లి లెగ్గబెట్టింది చిలుకూరుపేటలో. వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ ఆవిడ మీద కేసులు పడతా ఉన్నాయంటే ఆమె రిగ్రెట్ అవ్వాలి నిజంగా. ఇంకా ధైర్యంగా ఆవిడ ప్రెస్ మీట్‌లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడ పర్యటనలో కనిపిస్తా ఉంటే నాకు నిజంగా ఈ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంత మొండితనాన్ని మెచ్చుకోవాలి నిజంగా మనం. అన్ని కేసులు పడితే మనమైతే ఇంట్లోంచి బయటకొస్తామా అసల? జనానికి మొహం చూయించగలుగుతామా? కానీ ఆమె ఎక్సెప్షన్ అనమాట ఈ విషయంలో. ఎందుకంటే మనం వెళ్తా ఉంటే చిల్లూరుపేట కాన్స్టిట్యున్సీలో మారుమూల పల్లెల్లోకి వెళ్తా ఉంటే గ్రామాల్లోకి గతంలో మనకి ఈ పొలాలు, మిరప తోటలు ఇట్లాంటివి ఉంటే ఈ పక్షులు ఇలాంటివన్నీ రాకుండా అక్కడ దిష్టిబొమ్మలు పెట్టేవాళ్ళు. ఈరోజు దిష్టిబొమ్మల ప్లేస్‌లో అక్కడ విడుదల రజనీ ఫ్లెక్సీలు కనిపించాయి 5 ఏళ్ల పాటు. అంత ప్రచారం చేసుకునేది ఆవిడ తన టీమ్‌ని పెట్టుకొని. ఆ ప్రచారం మీద పెట్టిన ఫోకస్ తన శాఖ మీద ఆమెకు ఉండేది కాదు. తన సొంత పార్టీలో వాళ్ళని వెంటాడి వేటాడే ప్రయత్నం చేసేది. విజయసాయిరెడ్డి కూడా ఆమెకు ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ముందు కూడా. సరే ఇప్పుడు ఇక చిలకలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకున్న తర్వాత ఆమెను పెడితే అక్కడ చిలకలూరుపేటలో గెలవదు అనేది అర్థమైపోయింది. అందుకే ఆమెను తీసుకెళ్ళి లాస్ట్ మినిట్‌లో వెస్ట్‌లో గుంటూరు వెస్ట్‌లో ప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కానిది ఏంటంటే చిల్లూరుపేటలో చెల్లని రూపాయి గుంటూరు వెస్ట్‌లో ఎలా చెల్లుతుందనుకున్నారో ఆయన నాకు అర్థం కాదు. సో అక్కడ మద్దాల గిరి కూడా ఆమెకు రివర్స్ అయ్యారు. లాస్ట్ మినిట్‌లో వెళ్ళింది కాబట్టి క్యాడర్ కూడా లేదు. అక్కడ గల్లా మాధవ్ చేతిలోనే ఆమె ఓడిపోవడం జరిగింది. సో ఈరోజు ఓడిపోయిన తర్వాత ఆమెను మళ్ళీ చిలకలూరుపేటకి వచ్చేసింది. అఫిషియల్‌గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అనౌన్స్ చేయలే ఆమెకి చిలకలూరుపేట టికెటే ఇస్తానని చెప్పేసి. కానీ ఆవిడ చిలకలూరుపేటకి వచ్చి హడావిడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు పాపం సత్తెనపల్లి. ఆల్రెడీ సత్తెనపల్లి నుంచి గెలిచారు ఆయన 2019లో. మొన్న ఓడిపోయారు. అంతకుముందు 14లో కూడా ఓడిపోవడం జరిగింది. మొన్న కన్నాల చేతిలో ఓడిపోయారు. అలాంటి అంబటి రాంబాబు తనకంటూ ఒక వర్గం ఏర్పడింది 3 సార్లుగా అక్కడ పోరాటం చేస్తూ ఉన్న కారణంగా. కొంతమంది లీడర్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. తనకంటూ ఒక వ్యక్తిగతంగా అక్కడ ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి తనకు చెప్పా పెట్టకుండా గజ్జల సుధీర్‌ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసి ఆయన తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్‌లో పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టిన కేసులో అడ్డంగా ఇరుక్కున్నారు ఆయన. ఆ ఒక్క కేసే కదా దాంట్లో 14 రోజులు రిమాండు. లేటెస్ట్‌గా పట్టాపురంలో ఆయన ఏదైతే పీపీపీ మోడల్ మీద ధర్నాకి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు తిట్టిన కారణంగా ఆయన మీద ఏదైతే కేసు పీటీ వారెంట్ ఇష్యూ అయింది. ఇంకో కేసు కూడా నమోదైంది. ఆ కేసులో మళ్ళీ ఇప్పుడు 14 రోజులు రిమాండ్ పడింది. ఇది గాక ఆయనకి కస్టడీకి ఇవ్వాలని ఇంకొక పిటిషన్ ఉంది కోర్టులో. అది కాక ఆయన మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా 96 కేసులు ఉన్నాయి అంబటి రాంబాబు మీద. టీడీపీ క్యాడర్ పెట్టిన కేసులు. వీటన్నిటి నుంచి ఆయన ఎన్ని రోజులు రిమాండ్‌కి వెళ్తారు? కోర్టు ఎన్ని రోజులు ఆయనకి రిమాండ్ ఇస్తుంది? ఒక కేసు పోయేసరికి ఒక కేసు వంశీలాగా ఆయన వెంటాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కేసులన్నీ అయిపోయి ఆయన బయటకు వచ్చేటప్పటికి తాత ఎవరో ముత్తాత ఎవరో కూడా తెలీదు. సో ఆ స్థాయిలో అంబటి రాంబాబు మీద అన్ని కేసులు రెడీగా ఉన్నాయి ఈ రోజున. అలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో అంబటి రాంబాబు ఇప్పుడే పాపం ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వెస్ట్‌లో. అసలు ఇంతటి గొడవకు కారణం కూడా అదే. తను వెస్ట్‌లో అడుగు పెట్టారు కాబట్టి ఇన్ఛార్జిగా అక్కడ ఏదో కొంత క్యాడర్‌ని పుల్ చేద్దాం అనుకునే క్రమంలో వచ్చిన ఆవేశము దానికి పరిణామాల క్రమంలో జరిగిన అనర్థమే ఇదంతా కూడా. సో ఇప్పుడు నిజంగానే నేకెడ్ గ్రౌండ్స్‌లో ఉంది వెస్ట్. అందుకే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కూతురు మౌనిక మీద ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆవిడతో జగన్మోహన్ రెడ్డి 1-to-1 మాట్లాడారని కూడా చెప్తున్నారు. ప్రెజెంట్ ఆవిడని గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారనేది కూడా నాకున్న సమాచారం. అటు తను కూడా కొంచెం రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంది ఆవిడ మాటల్లో చూసినట్లయితే. మొత్తానికి తన తండ్రి ప్లేస్‌లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత నేకెడ్‌గా వదిలేస్తే అది ఖాళీ అవుతుంది అక్కడ పూర్తిగా గల్లా మాధవ్ దెబ్బకు. ఆల్రెడీ ఈరోజు వంశీ జైలుకెళ్తే వచ్చిన తర్వాత అతని ఫేస్ కూడా లేని పరిస్థితి ఉంది గన్నవరంలో. అలాంటి సిట్యుయేషన్‌లో జగన్మోహన్ రెడ్డి అటుంది కూడా మహిళే కాబట్టి ఇటు అంబటి రాంబాబు వారసులు ఆయన మౌనికకి టికెట్ ఇస్తే బాగుంటుందని ఆయన లెక్కలు కడతా ఉన్నారు. ఇది చాలా సీరియస్‌గా ఆయన డిస్కషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతోని కూడా చర్చ ఉంది. లెట్స్ సీ మరి అంబటి రాంబాబు ఈ అంశంలో తన కూతురికి ఎంతవరకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందో తేలాల్సి ఉంది.